ముఖ్యంగా ఈ ధ్యానానికి సంబంధించి ఎంత శక్తి ఉందంటే దానికి నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నా. కరోనా 2 years బ్యాక్ మన కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో దాదాపు వేలాది మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం అన్నది భయంతోనే చనిపోయారు. కొంతమంది ఏం చెప్పారంటే అలోపతి మెడిసిన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని తేల్చి చెప్పేశారు. యోగా ధ్యానానికి ఉన్నటువంటి శక్తి అలోపతి మెడిసిన్స్ కూడా లేదని చెప్పేశారు. ఎందుకంటే లాస్ట్ ఈ కరోనా టైంలో నేనేం చేశానంటే దాదాపు అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ ఇవి చేస్తూ మొత్తం దాదాపు ఈ రెండు కరోనా టైంలో ఒక్కరోజు కూడా నేను సింగిల్ డే బెడ్ మీదకి వెళ్ళిన రోజు లేదు. ప్రతిరోజు దాదాపు ఎవరికన్నా ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి కొట్టాలన్నటువంటి ఒక గ్రామం ఉంది, అక్కడ జేతవనం ఉంది. ఆ జేతవనంలో మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి నేను వెళ్ళా. నా వెహికల్లోనే కొంతమంది నాతో పాటు మా మిత్రులు కూడా వచ్చారు. రిటర్న్ ప్రయాణంలో 3 days అక్కడ యోగా చేసి మెడిటేషన్ చేసిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే మధ్యలో మా మిత్రుడు ఒక అతను టీచర్, ఆయన వెంకట సుబ్బయ్య అని, ఆయన కూడా నా సీనియర్ మాస్టరే. ఆయన వామిటింగ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నాక పక్కనే మా అక్క కొడుకు అబ్బాయి ప్రసాద్ ఉండి ఆయనకి నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత 2 days ఇంటికి ఇక్కడ కడపకు వచ్చినాక అతను ఫోన్ చేసి చెప్పాడు. నాకు ఏమని చెప్పాడంటే, సార్ నాకు ఫీవర్ వస్తుంది, కరోనా టైంలో జరిగింది ఇన్సిడెంట్, ఫీవర్ వస్తుంది, నేను ఆల్రెడీ కరోనా టెస్ట్ చేయించాను, నాకు కరోనా అని తేలిపోయింది సార్ అన్నాడు. అంటానే నా గురించి నేను ఆలోచించలా. పక్కన నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ కొట్టా. మా ప్రసాద్కే ఫోన్ కొట్టాను. కొట్టి, రే ఇట్లా వెంకట సుబ్బయ్య గారికి కరోనా వచ్చిందంటారా, మీతో పాటు వచ్చావు కదా, నువ్వు కూడా నీళ్ళు అందించావు, ఏమన్నా నీకేమన్నా ఒకసారి చెక్ చేసుకోరా, నీకేమన్నా వచ్చిందో ఏమో అని అన్నా. కరోనా వచ్చిందా అన్నాడు వాడు. వెంటనే ఇమీడియట్గా మనకి మరుసటి రోజు 1 week కరోనా ఫీవర్తో పడిపోయాడు. ఆయన నా కారులో వచ్చినటువంటి వాళ్ళకి 6 మంది వస్తే 6 మందికి కరోనా అటాక్ అయింది, ఎక్సెప్ట్ మీ. నా ఒక్కడికి కరోనా రాలా. ఎందుకంటే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. కరోనా కాదు కదా, ఇంకొకటి ఏదొచ్చినా నేను తట్టుకోగల శక్తి నాలో ఉందన్న నాకు తెలుసు. కాబట్టి ఒక్కరోజు కూడా నేను కరోనాకి భయపడలేదు. అందుకే కరోనాకి ఎదుర్కోవడానికి నాకు శక్తి ఎలా వచ్చిందో తెలుసా? ధ్యానం వల్ల వచ్చింది, మెడిటేషన్ వల్ల వచ్చింది, యోగా వల్ల వచ్చింది. 25 సంవత్సరాల నుంచి నేను యోగా చేస్తున్నా. ఈరోజు ఇప్పటి వరకు నైట్ అంతా నేను కష్టపడగలను. నా ఏజ్ ఇప్పుడు వచ్చి 56 years, 55 years ఉన్నా నేను ఇంత యాక్టివ్గా ఉన్నానంటే బికాజ్ ఆఫ్ మెడిటేషన్, బికాజ్ ఆఫ్ యోగా. ఈ యోగా మెడిటేషన్ అన్నటువంటి ఎప్పుడైతే మనం చేస్తామో దాదాపు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. యోగా మెడిటేషన్ అనేది మనం చేయకుండా పోతే మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతులకి, డాక్టర్ల చేతులకి వెళ్ళిపోతుంది. అది మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. దాంతోపాటు పరోపకారం మిదం శరీరం. ఈ శరీరం మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? 10 మందికి సేవ చేయడానికి ఇచ్చాడు. 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి ఉన్నటువంటి వివేకం, విశేషణ శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది. మనసు మాత్రం ఒక మనిషికి మాత్రమే పెట్టాడు, మిగతా జంతువులకు మనసు పెట్టలేదు. ఆ మనసు అన్నది చాలా గొప్పది. ఆ మనసుకు సంబంధించి మనం కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మనం బ్రహ్మాండమైనటువంటి మహాత్మా గాంధీ లాగా, స్వామి వివేకానంద లాగా ఆ స్థాయికి కూడా మీరు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ మనసుని ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మీరు ఆ మనసును కంట్రోల్ చేయగలరు. మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మీకు కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ ధ్యానం అన్నది మీరు చేస్తే మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ధ్యానం మీరు అలవాటు చేస్తే మీతో పాటు మీ కుటుంబం అంతా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ 2 కోరుకోరు. ఏంటంటే 1 హాస్పిటల్కి వెళ్ళడం, 2 జైలుకి వెళ్ళడం. అవునా? ఈ హాస్పిటల్కి వెళ్ళడం ఎంత నరకం అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి నరకం. జైలుకి కూడా వెళ్ళడం కూడా అలాంటి నరకమే.
ఈ హాస్పిటల్కి జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అన్నది మనం బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిలా, ఒక శక్తిలా తయారు చేస్తుంది. నేను దాదాపు విత్ ఇన్ 1 year పీరియడ్లో 1,00,000 మంది పిల్లలకి, స్కూల్ పిల్లలకి మెడిటేషన్ క్లాసెస్ ఇచ్చా. ఇంకా దాదాపు నా టార్గెట్ ఎంతో తెలుసా? 10 లక్షల మందికి పిల్లలకి మెడిటేషన్ ఇవ్వాలని చెప్పి టార్గెటే పెట్టుకున్నా. ప్రజలకి రక్షణ కల్పించింది ఎవరు? మీరే. అలాంటి రక్షణ కల్పిస్తున్నటువంటి మీరు ఇంకా ఆరోగ్యంగా మీరు ఉంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టెంపుల్ కట్టించా, 25 లక్షలు పెట్టి గుడి కట్టించా. అన్నదాన కార్యక్రమం ఎవరి ఇయర్ 2,000 మందికి అన్నదానం చేస్తా, శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా, ఒక గోశాల మెయింటైన్ చేస్తున్నా, దాంతోపాటు పేపర్ మెయింటైన్ చేస్తున్నా, ఒక టీవీ మెయింటైన్ చేస్తున్నా. ఇవన్నీ చేస్తూ కాకుండా మళ్ళా మెడిటేషన్ క్లాసెస్ ఇస్తున్నా. ఇంత చేస్తున్నానంటే ఇంత శక్తి నాకు ఎలా వచ్చింది? సేవ చేయడం వల్లనే వచ్చింది. సేవ చేస్తే నీకు అంతకు రెట్టింపు శక్తి నీకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి సేవ చేసేటువంటి భాగ్యం భగవంతుడు కల్పించాడు. కాబట్టి ఆ సేవను ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా నిస్వార్థంగా మీరు సేవ చేస్తే ప్రజల హృదయాల్లో ఖచ్చితంగా స్థిరస్థాయిగా ఉంటారు. దాంతోపాటు మీకు చిన్న విషయం చెప్తాను. మనసుకున్నటువంటి శక్తి ఎలాంటిదంటే, జాన్ రైట్ అని ఒక డాక్టర్ ఉన్నాడు జర్మనీలో. ఆయన ఏం చేశాడంటే, దాదాపు తన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ వస్తే ఆ పేషెంట్కి గొంతు దగ్గర దాదాపు నిమ్మకాయల కంటే ఎక్కువ సైజులో క్యాన్సర్ గడ్డలు వచ్చాయట. క్యాన్సర్ గడ్డలు వస్తే ఆ గడ్డల్ని చూసి ఇతను పైపోయాడు. ఏదబ్బా ఇంత సైజులో ఉన్నాయి గడ్డలు, ఇతను ఎక్కువ రోజులు బతకడేమో, త్వరలో చనిపోతాడేమో అని చెప్పి భావించి అతను ఏం చేశాడంటే ఎక్కువ రోజులు బతకడని చెప్పి ఊహించుకొని మరుసటి రోజు 2 days తర్వాత అతను ఏం చేశాడంటే ఆ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ చెప్తున్నాడట. ఏం చెప్పాడంటే, సార్ క్యాన్సర్కి మెడిసిన్ కనుక్కున్నారు, ఈ గంతులకి మీరు ఆ మెడిసిన్ నాకు దొరికితే కన్నా త్వరగా తెప్పించేయండి సార్ అని చెప్పాడట. అట్లే కానీ అని చెప్పి పక్కకొంచి ఆలోచించాడట. ఇతను ఎక్కువ రోజులు బతకడు, నేను అబద్ధం ఆడితే తప్పే ఉంది అని చెప్పి ఆలోచించి ఒక ఈవినింగ్ లోపల, అయ్యా నీకోసం ఎక్కువ శ్రమ కోర్చి నేను మెడిసిన్ తెచ్చాను, ఆ మెడిసిన్ నీకు ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా నీకు డెఫినెట్గా ఆరోగ్యం బాగా అయిపోతుందని చెప్పాడట. చెప్పి అతను ఏం చేశాడంటే ఒక ఉప్పు నీళ్ళు తీసుకొని చిరంజిలో అతనికి ఇందో ఈ మెడిసిన్ చాలా పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పి ఇచ్చేసాడట. ఇచ్చేసిన తర్వాత అతనికి 3 daysలో ఆ గంతులు తగ్గిపోయాట. నేను చెప్పేది కథ కాదు, స్టోరీ కాదు, వాస్తవం చెప్తున్నా. మీరు కావాలంటే ది మైండ్ పవర్ ఆఫ్ మెడిసిన్ అనే బుక్ చూసి చూడండి, ఖచ్చితంగా ఇది మీకు ఉంటుంది ఆ బుక్లో. అతను 2 days తర్వాత సార్ దయచేసి 2 నిమిషాలు ఫోన్ పెట్టాను. అప్పుడు అతను ఏం చేశారంటే 3 daysకి అతనికి ఆ గంతులు తగ్గిపోవడంతో అతను ఏం చేశాడు, ఇంజక్షన్ ఇచ్చేసేసి ఇంకా నీకు ఏం ప్రాబ్లం లేదమ్మా, తగ్గిపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడట. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 వారాలకి అతను ఏం చేశాడంటే, హిందూలో మీకు ఒక కాలం ఉంటుంది. ఏం కాలం ఏమంటే డిస్కవరీ అనేటువంటి ఏదైనా మెడిసిన్స్ కనుక్కున్నప్పుడు కానీ ఏదన్నా కొత్త ఇన్వెన్షన్స్కి సంబంధించి ఏదన్నా న్యూస్ ఉంటే దాంట్లో డిస్కవరీ దాంట్లో కవర్ చేస్తారు. దాంట్లో ఏం చేశారంటే ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆ మందు కనుగొన్నారు, కానీ ఇంకా బలవంతం కావడానికి, ఇంకా దాన్ని ప్యూరిఫై చేయడానికి చాలా టైం పడుతుంది, ఇప్పుడే రాదు అని అన్నారంట. అంటానే అతను పరిగెత్తుకుంటా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చేసాడు. ఏం సార్ మీరు నాకు మోసం చేశారు, ఆ రోజు మెడిసిన్ వచ్చేసిందని చెప్పి నాకు మెడిసిన్ ఇచ్చారని చెప్పానంటే, అయ్యా ఆ రోజు మెడిసిన్ వచ్చింది కానీ డైల్యూట్ అయిందంటే ఆల్రెడీ కొంతమంది దాన్ని రీమ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని మొత్తం దాదాపు వేరే మెడిసిన్ నింపి అదే మెడిసిన్ అని చెప్పి అమ్ముతున్నారు. నా దగ్గర ఇప్పుడు వచ్చింది మెడిసిన్ ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పాట. ఆల్రెడీ 1 week 10 days తర్వాత అతనికి మళ్ళా వ్యాధి తిరగదోడితేనే మళ్ళా నాకు అదే మంచి మెడిసిన్ తెచ్చానా వేసుకో అని చెప్పి మళ్ళా మెడిసిన్ ఇచ్చాడు. ఇస్తే అతనికి మళ్ళా ఒక 3-4 days తర్వాత తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినాక దాదాపు 6 నెలలు ఉన్నాడు. 6 నెలల తర్వాత అదే హిందూలో ఏమని వార్త వచ్చిందంటే, ఆ క్యాన్సర్కి సంబంధించిన ఆ మెడిసిన్ ఫెయిల్యూర్ అయిందని వార్త వచ్చిందట. ఫెయిల్యూర్ అయిందని వార్త వస్తానే ఆ డాక్టర్ దగ్గరికి పేషెంట్ పరిగెత్తుకుంటా వచ్చి, ఏం సార్ మీరు దాదాపు ఆ మెడిసిన్ నాకు ఇచ్చారు కానీ అది ఫెయిల్యూర్ అయిందని అంటే, అతను కనీసం నేను చెప్పింది డాక్టర్ ఏం చెప్పినా వినడం లేదు.
ఎందుకంటే ఆల్రెడీ 2 times ఆయన మెడిసిన్ ఇచ్చాడు. కానీ ఇంక 3rd time మెడిసిన్ ఇవ్వడానికి డాక్టర్ కూడా దిక్కు తెలియకపోతే అతను 2 days చనిపోవడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఒక ఉప్పు నీళ్ళతో ఇంజెక్షన్ ఇస్తే ఆ క్యాన్సర్ గడ్డలు ఎలా తగ్గిపోయాయి? ఆ మందు కంటే ఈ మనసుకున్నటువంటి పవర్ అలాంటిది. మనసుకున్నటువంటి శక్తి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనకు సంబంధించి వచ్చినటువంటి వ్యాధుల్ని నయం చేసుకోవడానికి మన మనసుకు తప్ప ఏ మెడిసిన్కి లేదు. వాస్తవం, నగ్న సత్యం ఇది. మీరు దాదాపు ఇప్పుడు వచ్చినటువంటి వ్యాధి నాకు తగ్గిపోతుంది అని మీరు కృత నిశ్చయంతో కాన్ఫిడెన్స్తో మీరు ఉంటే డెఫినెట్గా అది తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓయమ్మో ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఈ వ్యాధి నాకు తగ్గదు అని అనుకుంటే డెఫినెట్గా అది తగ్గకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ మనసుకి అంత శక్తి ఉంది. ఆ శక్తిని మీరందరూ ఖచ్చితంగా గ్రహించాలి. ఏ అనారోగ్య సమస్యకైనా నేనే తగ్గించుకుంటున్నాను, ఆ శక్తి నాలో ఉంది, మీరు కూడా తగ్గించుకోగలరు, మీలో ఆ శక్తి ఉంది. మనము బ్రహ్మ పదార్థం, ఆత్మ పదార్థం. మనం ఈ దేహం మనం కాదు. ఈ దేహం మనం అనుకుంటే ఎటువంటి పరిస్థితిలో మనం డెవలప్ కాలేము. ఈ దేహం మనం అనుకుంటే ఈ మనసు, మనకి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు ఉన్నాయి. హార్డ్వేర్ కంటే సాఫ్ట్వేర్ చాలా పవర్ఫుల్. సాఫ్ట్వేర్ నీకు జన్మాంతరం నిన్ను ఎంటబెట్టుకొని వచ్చేది ఏంటంటే ఈ దేహం కాదు. కనపడేటువంటి ఈ శరీరానికి కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది, కనపడేటువంటి మనసుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు దాదాపు చాలా మంది ఇక్కడ స్పెషలిస్టులు ఉన్నారు, డాక్టర్లు. ఏది హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు, డెంటిస్ట్ ఉన్నాడు, మొత్తం డిఫరెంట్ అనేక రకాలైనటువంటి స్పెషలిస్ట్ ఉన్నారు. కానీ మనసు బాగలేకపోతే మనసును బాగు చేసేటువంటి స్పెషలిస్ట్ సైక్రియాటిస్ట్ ఒక్కడే. ఆ సైక్రియాటిస్ట్కి ఎవరైనా పోతున్నారా? ఎవరు? ఆ సైక్రియాటిస్ట్ని మన మనసును బాగు చేసేది ఏంటి? ధ్యానం, యోగా, మన పూజే. మన మనసును బాగా చేసేది ధ్యానం, యోగా, పూజే. ఇవి మూడే మనల్ని బాగా చేస్తాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనసు బాగలేదంటే పిచ్చోడు అయిపోతాడు, మనసు బాగున్నాడు జ్ఞానం అయిపోతాడు. కాబట్టి మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. శరీరానికి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తే మీరు బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారయ్యేదానికి అవకాశం. వస్తున్నటువంటి మ్యూజిక్ని వింటూ మనకి 2 కళ్ళ పురుగుటి మధ్యన తాళై ఆ పరమశివుడికి 3వ కన్ను ఎంతనో మనకి 2 కళ్ళ మధ్యన ఉన్నటువంటి తాళై అంతే ముఖ్యం. మనము శరీరదారులం కాదు, ఆత్మదారులం. మనం ఆత్మలం. ఆ పరమాత్మ మనలో ఉన్నాడు. మీరు దేవుడు ఎక్కడ లేడు, మీ మనసులోనే కొలువు ఉన్నాడు. ఆ మనస్సుని పరిపరి విధాల పోనివ్వకుండా చక్కటి ఈ సంగీతాన్ని వింటూ తదేకంగా శ్వాస మీద ధ్యాస, ధ్యానం సర్వరోగనివారణం. ధ్యానం వల్ల మనసు ప్రశాంతతగా ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి 2 కళ్ళ మధ్యన ఉన్న త్రినేత్రం, భగవంతుడు త్రినేత్రం అంటాడు. మనకు సమస్యలు లేకుండా రిలాక్స్ గా మత్తుగా నిద్రపోయే విధంగా వచ్చింది. ఒకసారి క్లాప్స్ కొట్టండి, సార్కి గట్టి కొట్టండి. నేను ఉండిపోతూ పూర్తి తగ్గుకు నా
తల వాచుతూ ఉంటే మళ్ళా తల వెళ్తూ వచ్చి ఆ విధంగా పట్టుకుని రావడం జరిగింది. చాలా బాగుంది. ఈ మనిషికి ఎంతో టెన్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా 10 నిమిషాలు మనం ఆ విధంగా ఏకాగ్రతగా మనసుంతా పక్కన పెట్టేసి ఆలోచన పక్కన పెట్టి ఏకాగ్రతగా ఉండడం వల్ల పూర్తి ఎనర్జీగా మంచి శక్తి వచ్చింది, మైండ్ రిలాక్స్ అయింది. అందరూ ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. రామేశ్వర రెడ్డి గారా, నమస్తే. నా పేరు శ్రీనివాస్ సార్. ఇక్కడ ఈ 2 రోజులు ఈ 3 రోజులు మాకు ఇంటి పూజ మా క్లాస్ పెట్టిన తర్వాత లాస్ట్ ఫైనల్లో మంచి రసమన్నం తింటే ఎంత కమ్మగా ఉందో అంత కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఆ తిండి అంతా అతీతమయ్యే ఫుడ్ తిన్నామని చేశాము. అవన్నీ ఫ్రీ అయ్యేదానికి సార్ మనం హ్యాపీగా మంచి విధానం ఇచ్చినప్పుడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. దాదాపు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వినయ విధేయతలతో శ్రద్ధతో మేము ఇచ్చినటువంటి క్లాస్ని చాలా బాగా విన్నారు సార్. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు. అలాగే మీ ప్రిన్సిపాల్ గారికి, మా మిత్రుడైనటువంటి రవికుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.